హలో అండి, అందరూ బాగున్నారా? బాగా చదువుతున్నారా? మనమైతే ఇప్పుడు ఈ అకాడమిక్ బుక్ సైకాలజీ అకాడమిక్ బుక్లో మనకి చివరిలో అయితే అలా ఇచ్చారనమాట. స్కూల్ అసిస్టెంట్ 2018 డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్. ఇప్పటికైతే 2 వీడియోలు అయితే బిట్స్ మీద చేశాము. ఇంతవరకు 25th బిట్ వరకు అయితే చేశాము. నెక్స్ట్ ఇప్పుడు 26 నుండి అయితే చూద్దాము. నేను ఇంతకుముందే ఇందులో వైయక్తిక భేదాలు అండ్ అభ్యసనానికి సంబంధించిన గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా వీడియోస్ చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బిట్స్ చేద్దాము. చూడండి, మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని, ఏదైనా విషయాన్ని విని పునశ్చరణ అంటే రివిజన్ చేసినప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి గల కారణం స్వల్పకాలిక స్మృతి. ఎందుకంటే అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం కాబట్టి స్వల్పకాలిక స్మృతి. అదే మనకి ఎక్కువగా గుర్తుంటే మనకి చెప్పింది మొత్తం దాన్ని ఏమంటారంటే దీర్ఘకాలిక స్మృతి అంటారనమాట. అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకుంటే స్వల్పకాలిక, ఎక్కువగా స్మృతిలో ఉంచుకుంటే మనం దీర్ఘకాలిక స్మృతి అంటారు. నెక్స్ట్, ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించాడు. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణం. ఇక్కడ చూసుకోవాలి, సంబంధించని ఏం అడుగుతున్నాడని అయితే మనం పర్టిక్యులర్గా అయితే చూసుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు గాబరికి సరిగ్గా ఎక్కడైతే మనం చూడమన్నమాట, టైం అయిపోతుందని. మెయిన్ ఇక్కడ చూస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ని అయితే మనం పెట్టగలం. సరికాని, సరైన, సంబంధించిన లేదా సంబంధించని ఏ విధంగా అడుగుతున్నాడైతే మనం పర్టిక్యులర్గా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించాడు. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణం. ఏంటంటే మనకి ఆప్షన్స్ అన్నీ చదువుకోవాలి. అనుగుణ్యత మరియు సాహసోపేత గుణం, ముందు చూపు లేకపోవడం, విసుగుదల, సందిగ్ధతలలో సహనం లోపించడం, సమస్య గురించి ఎక్కువ సున్నితత్వం. మనకేంటంటే ముందు చూపు లేకపోవడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవడం క్రింది అభ్యసన రకానికి చెందుతుంది. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరేయడాన్ని చూసి, అంటే తన తండ్రి గిన్నెలు విసిరేస్తున్నాడట, అది చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవడం ఈ క్రింది అభ్యసన రకానికి చెందుతుందంటే సాంఘిక అభ్యసనం. నెక్స్ట్, 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. అంటే చిత్రాలు చూసి ఆ చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ క్రింది వాటిలో ఒకటిగా గుర్తించాడు. ఏంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనమాట. ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఎందుకంటే చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, చిత్రాల ద్వారా భావనల సంబంధాలను అవగాహన చేసుకోగలుగుతున్నారనమాట. అంటే చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. కాబట్టి ఇదేంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, ఆంథోనీ 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తర్వాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న భాగాలు చేసి పరిష్కరించడం ఇందులో ఇముడు ఉన్న అభ్యసన సిద్ధాంతం. అభ్యసన సిద్ధాంతం ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం అనమాట. మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్, అంతర్దృష్టి అభ్యసనం. ఓకేనా? మనం ఎప్పుడైనా ఇలా పెద్ద క్వశ్చన్స్ ఉండేటప్పుడు స్పీడ్గా ఒక 2 times చదవాలన్నమాట. ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది తెలిసిపోద్ది.
ఎక్కువ టైం అయితే మాత్రం వేస్ట్ చేయకూడదు. స్పీడ్గా అర్థం చేసుకుంటూ చదివికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పు ఏంటంటే సర్దుబాటు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తక్షణం పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవం ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తన. తక్షణం పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవం ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తన ఏంటంటే మనకి ఇక్కడ అభ్యసనం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయటం ఏంటంటే సృజనాత్మకత. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన. దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకొను సంజ్ఞలు. నెక్స్ట్ ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించారు. ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టెర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలను వినియోగించాడు. ఏ రకానికంటే ఇక్కడ వరదత్తులు అనమాట. వరదత్తులు ఆప్షన్ 3. అంటే వీళ్ళని ఏమంటారంటే ప్రతిభావంతులు అని అంటారనమాట. వరదత్తులని మనం ఏమంటారంటే ప్రతిభావంతులు అని కూడా అంటారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియచేసేది. ఒక వ్యక్తి యొక్క లక్షణాలను ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియచేసేది ఏంటంటే మనకి అభ్యసనం, ప్రజ్ఞ, వైఖరి, మూర్తిమత్వం ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి మూర్తిమత్వం అనమాట. నెక్స్ట్ ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగం. ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగం ఏంటంటే అధ్యహం, అహం, అచిత్తు, ఏక అభిప్రాయం ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆప్షన్ 2 అహం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగం ఏంటంటే అహం. నెక్స్ట్ దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించేది. దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించేది ఏంటంటే సమతాస్థితి. అంతర్గత సమతుల్యతను పాటించేది ఏంటి? సమతాస్థితి. నెక్స్ట్ ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. నెక్స్ట్ ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. ఒత్తిళ్ళు, ఉద్దీపన, స్పర్శ, ప్రాధాన్యుడు అనేది ఇచ్చారు. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒత్తిళ్ళు. ఒత్తిడి స్థితికి కారణాలైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒత్తిళ్ళు. ఇంతటితో మనకి ఈ బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఈ బిట్స్ అన్నీ కూడా ముందు వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఇక్కడ వరకు మొత్తం ఇవన్నీ బిట్స్ కూడా 2 వీడియోలు అయితే చేసి పెట్టాను. ఇది థర్డ్ వీడియో. మీకు ఏమైనా బిట్స్ కావాలంటే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళైతే చూడండి. అందరూ బుక్ అని అడుగుతున్నారు. ఇదేనండి బుక్ అయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట. తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఈ బుక్స్ అనేవి బుక్ స్టోర్లో అయితే దొరుకుతాయండి. నేనైతే రాజమండ్రి బుక్ స్టోర్లో అయితే తీసుకున్నాను. మేము రాజమండ్రిలో ఉంటాము. రాజమండ్రిలో బుక్ స్టోర్లో అయితే నేనైతే బుక్ తీసుకున్నాను. సైకాలజీ అకాడమిక్ బుక్ అంటే ఇస్తారు మనకి డిఎస్సి పర్పస్ అంటే. అలా అడగండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ బిట్స్ కూడా మీ వరకు రావాలంటే, నెక్స్ట్ నేను చేసిన వీడియో మీ వరకు రావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.